ఈరోజు బీహార్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకపోతే అసలు ఎన్డీఏ అక్కడ కేంద్రంలో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. చాలా కీలకంగా వీళ్ళిద్దరూ ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఆయనకి ఇచ్చే సపోర్ట్లో. సో ఈ నేపథ్యంలో మరి ఈ రెండు రాష్ట్రాలకి ప్రత్యేకమైన వరాలు ఏవైనా అందేయని భావించవచ్చా? మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అసలు ఈ రెండు రాష్ట్రాల వరాలు చెప్పే ముందు మీకు అసలు రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ట్యాక్స్ డివల్యూషన్ కాక ఇతర రకాలుగా మనకు అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ డివల్యూషన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే గ్రాంట్స్ లెక్కేస్తే 2022లో 1,40,000 మీకు 72,760 crores రాష్ట్రాలకు అందినాయి. 1,72,760 కోట్లు. 2023లో ఇది 1,42,438 crores తగ్గింది. అంటే ఒక 1,42,000 అనుకోండి. ఆ 438 కొద్దిగా 439 38 అటు ఇటు ఉంటుంది. ఇక ఈ బడ్జెట్లో 1,32,378 crores. మీకు స్థూలంగా చెప్పాలంటే 1,73,000 crores 2022లో ఉంటే 1,42,000 crores 2023కి పడిపోయినాయి. 2024 బడ్జెట్లో 1,32,000 crores పడిపోయింది. ప్రభుత్వం చెప్తున్న 42% జమ్మూ కాశ్మీర్ దిగితే 41% రాష్ట్రాలకు రావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది? పర్సంటేజ్ పెంచింది నిజమే. 32% నుంచి 42% రాష్ట్రాల వాటా కేంద్ర పన్నుల్లో కేంద్ర వనరుల్లో పన్నుల్లో పెంచిన మాట నిజం. 32 నుంచి 42% పెంచింది. కానీ ఏం చేసింది తెలివిగా? రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు పెంచింది. ఇప్పుడు పెట్రోలియం డీజిల్ ఉంది, దానిపైన ఎక్సైజ్ డ్యూటీ పెంచితే ₹1 కేంద్రం పెంచితే 42 రూపాయలు రాష్ట్రాలకు వస్తాయి, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. అది ఇప్పుడు రాష్ట్రం కాదు, దానికో 1%, మిగతా రాష్ట్రాలకు 41%. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచకుండా సెస్సులు సర్చార్జీలు పెంచుతుంది. సెస్ ₹1 పెంచితే రూపాయి కేంద్రానికి పోతుంది, రాష్ట్రానికి ఒక్క నయా పైసా రాదు. ఓకే. సో అందువల్ల ఈ జిమిక్ వల్ల ఏమవుతుందంటే రాష్ట్రాలకు పేరుకు 42% వాటా ఉన్నా మీరు పన్నులు అలాగే ఈ సెస్సులు కూడా కలుపుకుంటే అది హార్డ్లీ 30% మించి ఉండలేదు. అందువల్ల రాష్ట్రాలకు వాస్తవంగా పెరగలేదు. అందులో సదరన్ స్టేట్స్కి ఇంకా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే 1971 జనాభా లెక్కలు. ఎందుకంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో ఒక కీలకమైన కాంపోనెంట్ పాపులేషన్. మీకు అనేక ఇతర కాంపోనెంట్లు కూడా ఉంటాయి, కానీ ఒక కీలకమైన కాంపోనెంట్ పాపులేషన్. 1971 సెన్సెస్ తీసుకునేవారు. ఎందుకంటే 71 తర్వాత సదరన్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలేమో మీకు కుటుంబాలను నియంత్రించింది. కానీ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలేమో నీకు పాపులేషన్ కంట్రోల్ చేయలేదు. అందువల్ల పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదు అని 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఇటీవల కాలం వరకు రాష్ట్రాలకు వాటా ఇచ్చారు. ఈ మధ్య ఏం చేశారంటే మోడీ ప్రభుత్వం వచ్చాక 2011 సెన్సెస్ను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? బీజేపీ బలంగా ఉండే నార్త్ ఇండియన్ స్టేట్స్, హిందీ రాష్ట్రాలకేమో ఎక్కువ నిధులు పోతున్నాయి. బీజేపీ బలహీనంగా ఉండే సదరన్ స్టేట్స్కేమో నిధులు తగ్గాయి. ఒక తమిళనాడుకి 20,000 కోట్లు తగ్గాయి. మీకు ఆంధ్రప్రదేశ్ తగ్గాయి, కేరళకు తగ్గాయి, తెలంగాణ తగ్గాయి, కర్ణాటక తగ్గాయి. కర్ణాటక 8,000 కోట్లు తగ్గాయి. మీకు ఎవ్రీ స్టేట్ తగ్గినాయి. సో మీకు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 10,000 కోట్ల పైగానే తగ్గినాయి. అంటే క్లియర్గా రాష్ట్రాలకు వనరులు తగ్గుతున్నాయి. ఇది తగ్గినప్పుడు ఆంధ్రప్రదేశ్ తగ్గితే బీహార్ తగ్గుతాయి కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో బీహార్కు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. బీహార్ సంగతి బీహార్ చూసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ సంగతి మనం చూసుకుంటాం. మనది కదా రాష్ట్రం అది. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? అమరావతికి 15,000 కోట్లు అన్నారు. ఇప్పటి వరకు క్లారిటీ లేదు, అది గ్రాంటా, అది బడ్జెట్లో ఇచ్చారా? అందులో యూజ్ చేసిన వర్డింగ్ ఏంటంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఫెసిలిటేట్ ₹15,000 crores through multilateral development agencies and the government will arrange అన్న పదం వాడారు. భవిష్యత్తులో కూడా మేము అరేంజ్ చేస్తామన్నారు. వాడిన పదాలు ఏంటి? ఫెసిలిటేట్, అరేంజ్. మీరు నా దగ్గర ₹1,00,000 కావాలి సార్ అని అడుగుతారు. నేను ₹1,00,000 ఇవ్వడం వేరు, నేను అరేంజ్ చేయడం వేరు. ఓకే.
మీరు నాకు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 నేను ఇవ్వడం వేరు, ఫెసిలిటేట్ చేయడం వేరు. మీకు బ్యాంకుల ద్వారా నేను ఫెసిలిటేట్ చేస్తే ఏంటి, ఓ SBI మేనేజర్కి తెలిసిన అతను ఫోన్ చేసి, మా వర్మ గారు అండి బాగా తెలిసినాడు, సీనియర్ జర్నలిస్టు, ఆయనకు లోన్ ఇయ్యండి సార్, ఆయన మంచోడు, మళ్ళీ రీపే చేస్తారని చెప్తాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఇవ్వడం లేదు డబ్బులు. అవును. సో దానికి కూడా దండం కాదని అంటలేను, కానీ రియాలిటీలు నేను ఇవ్వడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఇస్తున్నారా, ఇప్పిస్తున్నారా? ఇప్పించడం మంచిదే, దాని వడ్డీ మీరు కడతారా, దాని అసలు మీరు చెల్లిస్తారా? కానీ మీరు వరల్డ్ బ్యాంక్ నుంచో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో, బ్రిక్స్ బ్యాంక్ నుంచో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచో మీరు ఇప్పించారు. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టుకోవాలనుకోండి, మీరు ఇప్పించినట్టు ఏమన్నది, మా చంద్రబాబు నాయుడు పోతే ఇవ్వరా? మా చంద్రబాబు నాయుడుకు మామూలు పాపులారిటీ ఉందా భారతదేశంలో? సో ఆయన బిల్ క్లింటన్, బిల్ గేట్స్నే పట్టుకొచ్చిన తను. వరల్డ్ బ్యాంక్ పోతే మా వరల్డ్ బ్యాంక్ ఎకానమిస్టులు బయటకు వచ్చి నాయుడు గారు కమాన్ రండి అని అంటారు. అంత రెస్పెక్ట్ ఉన్న తను. మీరు వరల్డ్ బ్యాంక్, IMFలకు ఏ ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రులు కూడా ఎవరు పట్టించుకోడు. కానీ చంద్రబాబు నాయుడుకి పోతే గ్యారెంటీగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా చెప్పింది అప్పుడే ఉమ్మడి రాష్ట్రంలోనే. హియర్ ఈజ్ ఎ పొలిటీషియన్ హూ ఇస్ రెడీ టు టేక్ పొలిటికల్ రిస్క్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లు చెప్పారు. అంటే రాజకీయ రిస్కులను కూడా ఎదుర్కొని ఆర్థిక మార్పు సంస్కరణలకు అమలు చేసేటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చంద్రబాబు నాయుడు ఒక విజనరీగా వరల్డ్ బ్యాంక్ పొగిడింది. అందువల్ల వరల్డ్ బ్యాంక్ నుంచి మోడీ ఇప్పించేది, నిర్మలా సీతారామన్ ఇప్పించిందండి. చంద్రబాబు నాయుడు 100 times మోర్ పాపులర్ దెన్ నిర్మలా సీతారామన్ ఇన్ వరల్డ్ బ్యాంక్. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఇవ్వరా? మీరు ఇప్పించేది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వరా? సో అందువల్ల ఇప్పుడు కేంద్రం క్లారిఫై చేయాల్సింది, ఎందుకు బడ్జెట్ ద్వారా మీరు ఎందుకు ఇవ్వరు ఈ 15,000 కోట్లు? ఎందుకంటే ఇప్పుడు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,11,000 కోట్ల డివిడెండ్ కేంద్రానికి ఇచ్చింది. ఇంటర్నిమ్ బడ్జెట్లో 1,00,000 కోట్లు ఇస్తారని చెప్తే ఇంకా ఎక్స్ట్రా 1,00,000 కోట్లు వచ్చింది. మరి ఎక్స్ట్రా 1,00,000 కోట్లు వచ్చినప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇవ్వచ్చు కదా బడ్జెట్ నుంచి. కానీ బడ్జెట్ నుంచి ఏమో మీరు ఇవ్వరు, ఇప్పిస్తామంటున్నారు. ఇప్పించిన ఆ డబ్బులు ఎవరు కడతారని నాకు తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడతానంటే సంతోషం, కానీ అది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు. ఉండి నా నమ్మకం ఏంటంటే ఒకవేళ కట్టేటట్టుంటే డెఫినెట్గా స్పీచ్లో పెట్టేవారు కదా. ఎందుకంటే ఇదంతా పెట్టిన వాళ్ళు అది పెట్టరా? కానీ పెట్టలేదు. అందువల్ల మొదలు క్లారిఫై కావాల్సింది, మీరు మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా అమరావతికి ఇప్పిస్తానన్న 15,000 కోట్ల వడ్డీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలా, కేంద్రం చెల్లిస్తుందా? ఎందుకు కేంద్రం చెల్లించాలంటున్నాను, రాజధాని కట్టడం కేంద్రం బాధ్యత కనుక. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగారు రాష్ట్రాన్ని విభజించమని? ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా, సీమాంధ్ర ప్రజలు. అడిగింది తెలంగాణ ప్రజలు కదా. మీరు ఆ సీమాంధ్ర ప్రజలు అడగకపోయినా మీరు రాష్ట్రాన్ని విడగొట్టారు, రాజధాని లేకుండా చేశారు, హైదరాబాదు లేకుండా చేశారు. మరి ఇవాళ రాజధాని కట్టే బాధ్యత ఎవరిది? ఆ రోజు కర్నూలు నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చింది, ఈరోజు హైదరాబాద్కి అమరావతి తీసుకుపోయినారు. అప్పుడు నష్టపోయింది, ఇప్పుడు నష్టపోయింది కదా సీమాంధ్ర ప్రజలు. 2 సార్లు బహుశా రాజధాని కోల్పోయిన ప్రాంతం ఏది ఉండదు దేశంలో. ఒక్కసారి కోల్పోయిన ప్రాంతం ఉండదు, 2 సార్లు కాదు. మరి 2 సార్లు రాజధాని కోల్పోయిన ప్రాంతానికి రాజధాని నిర్మాణం మీ బాధ్యత కదా అది. ఇంకోటి ఏంటంటే బీజేపీ మేనిఫెస్టోలోనే 2014లో చెప్పారు, 100 న్యూ సిటీస్, 100 కొత్త నగరాలు కడతాం. మీరు గూగుల్లో కొట్టండి, బీజేపీ ప్రామిసెస్ 100 న్యూ సిటీస్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టోని కొట్టండి, మీకు వస్తుంది. నేను చెప్పడం లేదు, ఈ బడ్జెట్లో కూడా చెప్పాను అర్బన్ గ్రోత్, పెద్ద మహానగరాలను నిర్మిస్తామని. మీరు అర్బన్ మహానగరాలు నిర్మించడం బీజేపీ ప్రభుత్వ విధానం. మేమేం అడుగుతున్నాం, అయ్యా ఆంధ్రప్రదేశ్కు రాజధాని మహానగరం కట్టమంటున్నాం. అది మీ ప్రామిసే కదా. నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా, నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పింది కాదు, 2019లో చంద్రబాబు నాయుడు చెప్పింది, నేను చెప్పింది కాదు. మళ్ళీ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, చంద్రబాబు నాయుడు ఆన్ మోడీ ఆన్ అమరావతిని కొట్టుని వస్తుంది. నేను చెప్పడు కాదు, మట్టి నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిపోయిందని చెప్పి మా ముఖాన కొట్టిపోయిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అన్న మాటలే కదా. నేను ఆ మాటలు రిపీట్ చేస్తున్నా, 5 ఏళ్ల కింద ఆయన మాటలే కదా. సో అందువల్ల మీరు అమరావతికి ఎత్తిలేదు. ఇక పోలవరం పూర్తి చేస్తాం, అది మీరు పూర్తి చేస్తే మీరే కదా మళ్ళీ చెప్పడం ఏంటి? ఇప్పుడు నాగేశ్వర్ యాంకరింగ్ చేస్తాను అంటే వర్మకేదో సహాయం చేసినట్టు, నాగేశ్వర్ విశ్లేషిస్తా అంటే రోజు నేను చేసే పని అది కదా, మళ్ళీ కొత్తగా చేసేది ఏంటి? నా పనే అది కదా, రోజు చేసేది నేను చేస్తాను. నేను రేపు అన్నాను అనుకో, వర్మ గారు రేపు మీరు యాంకరింగ్ కూడా అవసరం లేదు, నేనే మాట్లాడతాను, మీరు రెస్ట్ తీసుకోండి అని అనుకో, మీరు కొంచెం ఆనందపడతారు, రోజు నాకు సెలవు వస్తుందని. కానీ వర్మ గారు రేపు మీరు రండి నేను మాట్లాడతాను అనుకో, సార్ మీరు రోజు చేసేది అదే పని కదా.
మీరు ఏదే పని అది కదా. పోలవరం ఎవరి పని అండి? పోలవరం రాష్ట్రం పనా? అది ఎలాగో కేంద్రం పని, అది మళ్ళీ చేస్తారని చెప్పిండు. సో ఇది ఇట్ ఇస్ నథింగ్ బట్ రేటరేషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే పునరుద్ఘాటన, అంతే కదా. ఇంకా పోలవరం 5 ఏళ్ళుగా పూర్తి కాకుండా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేసి వెళ్ళిపోయారు. మరి మిగతా 25% లాస్ట్ 5 ఇయర్స్లో కంప్లీట్ కావాలి. జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. ప్రాజెక్టు కేంద్రాన్ని మీరు ఎందుకు ఊరుకున్నారు? ఆయన దగ్గరికి లాగేసుకుంటే అయిపోగా, ఏమయ్యా నువ్వు చేయడం లేదు, మేము చేస్తాం, నువ్వు ఆ డయాఫ్రమ్ వాలో అది ఇది కాఫా డ్యాము నీకు అందరూ కూడా ఉన్నది, నువ్వు వదిలేసాయి, మీ అంబటి రాంబాబుకి అర్థమైతలేదు, మేము చూసుకుంటాం, మా నితిన్ గడ్కరీ ఉన్నాడని చెప్పి తీసేసుకోవాలి కదా మోడీ. ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ వీఆర్ కమిటెడ్ టు ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం. అరే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విభజన చట్టంలో జాతీయ హోదాని పెట్టారు కదా. ఇంకేం చెప్పారు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఆల్రెడీ చట్టంలో ఉంది. అవును, మీరు కొత్తగా చేసేది ఉన్నది సార్. ఈ 10 ఏళ్ళలో ఎందుకు చేయలేదో చెప్పాలి తప్ప 10 ఏళ్ళ తర్వాత ఇస్తానంటే ఎట్లా? ఇప్పుడు 5 ఏళ్ళ వయసు 4 ఏళ్ళ వయసులో పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయిస్తానంటే అర్థం ఉన్నది. 14 ఏళ్ళ వయసులో నీకు అక్షరాభ్యాసం చేయిస్తాను బాసర సరస్వతి దేవి సాక్షిగా అంటే సరస్వతి దేవి కూడా క్షమించదు. అయ్యా ఇప్పుడు కాదు కానీ 4 ఏళ్ళప్పుడు చేయించాలి కదా అక్షరాభ్యాసం. 14 ఏళ్ళప్పుడు చేయిస్తే ఎట్లా అంటది? మీరు ఎప్పుడు చేయాల్సిన పనిది 2014లో చెప్పాల్సిన మాట. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. మీరు చేయాల్సిందే కదా. అలాగే ఆ వెనుకబడిన ప్రాంతాలకు, అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలు, ఇప్పుడు 8వ జిల్లా ప్రకాశం ఆడైంది. విభజన చట్టంలో 7 జిల్లాలు ఉన్నాయి ఆల్రెడీ. అవును. ఎంత ఇచ్చారు దానికి? గతంలో 50 కోట్లు ఇచ్చారు. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. మీరు కావాలంటే మీరు గుర్తు తెచ్చుకోండి, 7 డిస్ట్రిక్ట్ 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చారు. ఓన్లీ 50 crores పర్ డిస్ట్రిక్ట్. దేని కొరకు ఇచ్చారు? ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, రేవులు, గ్యాస్ పైప్ లైన్లు, టెలికమ్యూనికేషన్ పైప్ లైన్లు, ఇదే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. మరి ఈ 50 కోట్లతో ఇవన్నీ అయితే 50 కోట్లతో ఏమవుతుంది? అరే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇచ్చింది అది కదా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఫైనాన్స్ మీద బడ్జెట్ ఫీజులో ఏమైనా చెప్పారా ఎంత డబ్బులు ఇస్తామని? ఎక్కడ డబ్బులు లేవు, ఎక్కడ డబ్బులు లేవు. మీకు భోజనం తినిపిస్తాను అంటే భోజనం పక్కన బండి దగ్గర తినిపించచ్చు, మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళి తినిపించచ్చు కదా. మీరు భోజనం తినిపిస్తాం అన్నాను కదా అంటాడు అంతే. రేపు నేను ఏమన్నా భోజనం తినిపిస్తాను, మీరు అన్నారు అనుకోండి లంచ్ టైంకి నేను వచ్చాను కదా నాగేశ్వర గారు మనం మీకు లంచ్కి తినిపిస్తాను అనుకోండి, మీరు పక్కన మంచి హోటల్ పట్టుకొస్తే 400 రూపాయలు ప్యూర్ వెజ్ భోజనం నాన్ ఈస్ట్లో. మరి అక్కడ తినిపిస్తే ఆనందం ఉండదు తప్ప 40 రూపాయల భోజనం పెట్టిస్తే నాకేం ఆనందం అండి? రోడ్డు పక్కన బండిలో అన్నము ఇంత కూర పెట్టి అమ్ముతా అంటారు. అది పడకపోతే 40 రూపీస్ ప్లేట్లు వేస్తారు, ఇంత రైసు కర్రీ. మీరు నాకు అది తినిపిస్తారా 400 రూపాయలు తినిపిస్తారో తెలియదు కదా. 500 మీటర్ల స్పీచ్లు అయితే లేదు. అది ఏమన్నాడు? మీకు వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తాను అన్నాడు. సో అల్టిమేట్గా మనం ఫండ్స్ వచ్చినాక చూడాలి ఎన్ని ఇస్తున్నారని. నిజంగానే ఇస్తే సంతోషం, మేమేం వీఆర్ హ్యాపీ. ఇవ్వకూడదు, నేనేమి నెగటివ్గా చెప్పడం లేదు. కానీ మా గత అనుభవం ఇలా ఉంది కనుక గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నా. మీరు ఒకసారి నన్ను 400 రూపాయల భోజనం తినిపిస్తే నేను నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను? కానీ మీరు లాస్ట్ టైం 2 సార్లు 3 సార్లు నాకు 40 రూపాయలు తినిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ 40 రూపాయలు తినిపించడానికి రమ్మంటున్నారని నా భయం. మీరు ఒకసారి 400 రూపాయలు తినిపించారు, నేను పొరపాటు కూడా అడగా. తండ్రి భోజనానికి అంటే మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడంటే అప్పుడు వస్తా. అందుకని మీరు అంతా నాకు 40 రూపాయలు తినిపించి ఇవాళ నేను తినిపిస్తా అంటే నేను వస్తాను మేంబడి. ఇప్పుడు అదే ఇదివరకు మీరు 50 కోట్లు ఇచ్చారు జిల్లాకు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మళ్ళీసారి చెప్పారు వెనకబడిన ప్రాంతాల మౌలిక వసతులకు. అది కూడా విభజన చట్టమే. మరి ఇది తప్ప మీకు ఇంకెక్కడుంది? విభజన చట్టంలో లేనిది 10 ఏళ్లలో చేయాల్సింది కాక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారో నాకు చెప్పండి. ఏం విజయవాడ విశాఖపట్నం మెట్రోకి నిధులు ఇస్తామన్నారా? విశాఖపట్నాన్ని గుజరాత్ గిఫ్ట్ సిటీ లాగా ఫిన్టెక్ వ్యాలీగా చంద్రబాబు నాయుడు విజన్, విశాఖను ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్గా డెవలప్ చేయాలి. మీరు గుజరాత్లో గిఫ్ట్ సిటీకి ఇచ్చారు కదా రాయితీలు, అలాంటి ఇస్తామని చెప్పారా? ఒక్క వేదాంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కు తరలిస్తే ఆ ఒక్క కంపెనీ 1,50,000 కోట్ల పెట్టుబడి 33,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. అంటే మహారాష్ట్రలో కూడా డబుల్ ఇంజన్ సర్కారే. మహారాష్ట్రలో పెడతానన్నంత కాలం రాయితీ ప్రకటించలేదు.
ఇక వాళ్ళ ఓపిక నశించి గుజరాత్కు మారుతాం అనుడితోనే ఇచ్చారు. అయ్యా అలాంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. మా లోకేష్ చెప్పాడు కదా, మా మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, తిరుపతి ఆ ప్రాంతంలో మేము ఎలక్ట్రానిక్స్ హబ్ పెడతాం, సెమీ కండక్టర్స్ డెవలప్ చేస్తాం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇవాళ మీరు హై వాల్యూ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్కిల్ను పెంచుతుంది, ఎకానమీని పెంచుతుంది కదా. మరి మీరు అలాంటిది ఎందుకు ఇవ్వరు ఒక్క ప్రాజెక్టు? అది ఇవ్వండి. మీరు 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 ఏది ఇస్తారన్నది పాయింట్ కదా. సో అందువల్ల ఫిన్టెక్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇంకో విచిత్రం చెప్తాను, ఒరిస్సాలో అందమైన బీచ్లు ఉన్నాయి, దాన్ని టూరిజానికి డెవలప్ చేస్తాను అని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పారు. ఏం ఆంధ్రప్రదేశ్లో బీచ్లు లేవా? ఒక్కసారి బీవ్లీ బీచ్కి వెళ్ళండి, ఒక్కసారి మా ఆర్కే బీచ్కి వెళ్ళండి. మా 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 ఆర్కే బీచ్, బీవ్లీ బీచ్ మీకు ఎందుకు కనబడతలేదు? మా ఆంధ్రప్రదేశ్కున్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్లు లేవా? ఏం ఒరిస్సాలో బీచ్లు ఉన్నాయా? మరి ఆంధ్రప్రదేశ్లో బీచ్లను టూరిజం డెవలప్ చేస్తామని ఎందుకు చెప్పలేదు? క్రూయిజ్ టూరిజానికి ఇన్సెంటివ్స్ ఈ బడ్జెట్లో ప్రకటించారు. మరి మా ఆంధ్రప్రదేశ్కు ఐ థింక్ సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనుక, ఇఫ్ ఐఎమ్ రాంగ్, రైట్, బట్ ఏదైనా 974 కిలోమీటర్ కోస్టల్ లైన్ ఉంది. ఇంత పెద్ద కోస్టల్ లైన్లో క్రూయిజ్ టూరిజం డెవలప్ చేయరాదా? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయరు మీరు? దీనికి ఆన్సర్ చెప్పండి. పిలిగ్రిమ్ మీకు ఇప్పుడు బీహార్కి ఇచ్చింది చెప్తాను నేను. బీహార్కు మీకు విష్ణుపత్ అని కాశీ విశ్వనాథ్ కారిడార్ లాగా విష్ణుపత్ను గయాలో డెవలప్ చేస్తామన్నారు. బోధ్ గయాలో మహాబోధి కారిడార్ డెవలప్ చేస్తామన్నారు. నలందాను టూరిజం హబ్గా డెవలప్ చేస్తామన్నారు. రాజ్గిర్, ఇది పాత సామ్రాజ్యాల పూర్వకాలపు బింబిసారుడుతో అసోసియేట్ ఉన్న ప్రాంతం, ఇది రాజ్గిర్ని డెవలప్ చేస్తామన్నారు. అయ్యా ఇంత పిలిగ్రిమ్ టూరిజం డెవలప్ మా తిరుపతిని చేయరా? మా తిరుపతి అందుకు నోచుకోదా? మీరు అయోధ్యలో అద్భుతంగా డెవలప్ చేశారు. అయోధ్యలో కొన్ని వేల కోట్లు, మామూలు కాదు. మళ్ళీ వారణాసిలో చేశారు. ఇప్పుడు మీరు రాజగిరిలో చేస్తామంటున్నారు, గయలో చేస్తామంటున్నారు, బోధ్ గయలో చేస్తామంటున్నారు. మరి మా తిరుపతిని ఎందుకు చేయాలని అడుగుతున్నాను. నేను భద్రాచలం కూడా అడుగుతున్నా, కానీ భద్రాచలం ఎలాగో చేయరు. ఇక్కడ మీకు మీరు తెలంగాణ అసలు బడ్జెట్లో ఎక్కడ పేరే లేదు. మరి భద్రాచలం ఎందుకు చేయరు? తిరుపతి ఎందుకు చేయరయ్యా? తిరుపతి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం కదా. ఏడుకొండల వాడు దండం పెడితే ఏదైనా జరుగుతుంది కదా. మీరు వెంకన్న సాక్షిగానే కదా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వండి. మరి ఎందుకు తిరుపతికి ఒక కారిడార్ ఇవ్వరు? మీరు నేనేమడుతున్నాను, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిలికి మా అంతర్వేదికి ఎందుకు ఇవ్వరు? సత్యనారాయణ అంతర్వేది గొప్ప క్షేత్రం కాదా? మీరు మా రామతీర్థానికి ఎందుకు ఇయ్యరు? మీరు వీటికి ఎందుకు ఇయ్యరని అడుగుతున్నాను నేను. మా ద్రాక్షారామానికి ఎందుకు ఇవ్వరు? అసలు మా అమరావతి గొప్ప టూరిస్ట్ ప్లేస్ కదా. మీకు బౌద్ధ మతానికి హిందూ మతాన్ని రెండింటికి పేరు కాంచింది. కాలచక్ర మహాసభలు జరిగిన పుణ్యక్షేత్రం అమరావతి, గుంటూరు దగ్గర ఉన్న అమరావతి. మరి దానికి ఎందుకు ఇవ్వరు? మా సింహాచలానికి ఎందుకు ఇవ్వరు? మీరు బీహార్కు దేవాలయాలకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. మీరు గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు బెంగళూరు మెట్రోకు మీకు కొచ్చిన్ మెట్రోకి ఇచ్చారు. మరి మా విజయవాడ మెట్రోకు, వైజాగ్ మెట్రోకి ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. మీరు అమరావతి రింగ్ రోడ్డుకు భూసేకరణ కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పారు అని పత్రికల్లో చదివాను. మన ప్రోగ్రాంలోనే పట్టాభితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు. కానీ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు, మరి బడ్జెట్ డాక్యుమెంట్లు ఉందో తెలియదు. సో ఇవన్నిటికీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ వరకే మనకు అందుబాటులో ఉంది. స్టిల్ డాక్యుమెంట్స్ అన్నీ లోపల ఎక్కడన్నా దాక్కొని ఉంటే నాకు చాలా సంతోషం. కానీ ఇవాళ నేను ఈ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను, ఈ వారం రోజులు 10 రోజులు పేపర్లో రావా? ఇవన్నీ మరి ఇస్తే సంతోషం, నేను దండం పెడతాను. అమ్మ సంతోషం, మా సింహాచలానికి ఇచ్చారు, మా తిరుపతికి ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు, కానీ మా తిరుపతికి ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు, మా లోకేష్ అడిగినట్లు ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ హబ్ ఇచ్చారు, ఫ్యాబ్ సిటీ ఇచ్చారు. సంతోషం, విల్ బి గ్రాటిట్యూడ్. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదని అంటున్నా నేను. అంత తప్ప ఇవ్వలేదు ఇస్తున్నారన్న పదం కూడా చెప్తలేదు.